కోర్టులోనే ఎక్కడా కూడా ముందస్తు బెయిల్కి అవకాశం దొరకపోవడంతో తప్పని పరిస్థితిలో హాజరయ్యారు. హాజరవుతూ ఆయన వెళ్లే ముందు ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెప్పెళ్ళారు. మరి ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన కోర్టు చుట్టూ బెయిల్ కోసం ఎందుకు తిరిగారు అనేది సరే ఓకే, అది వేరే ఇష్యూ. సో ఆ విచారణ ఇంకా సాగుతోంది. ఉదయం నుంచి ఆయన 12 గంటలకో 12:30కో అటెండ్ అయినట్టున్నారు. దాదాపుగా 7 గంటల నుంచి ఆ విచారణ కొనసాగుతోంది. బహుశా ఈ రాత్రికి ఆయన అరెస్ట్ చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రాత్రి కాకపోతే రేపు ఉదయం అయినా చూపిస్తారేమో అనే చర్చ ఒకవైపు జరుగుతుంది. రెండో వైపు సిట్ ఇవాళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. 2 ట్రంకు పెట్టెల్లో ఛార్జ్ షీట్ని తీసుకొని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారు సిట్ అధికారులు. మరి కాసేపట్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. అయితే ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఛార్జ్ షీట్లో, అవి కూడా మనం చర్చించవచ్చు. ముందుగా విచారణ సాగుతున్న తీరు ఎలా ఉంది అనేది ఒక ఫస్ట్ పాయింట్ అయితే, రెండవది ఛార్జ్ షీట్ విశేషాలు ఏంటి అనేది. ఈ 2 అంశాలు చర్చించే ముందు కొన్ని అప్డేట్స్ మనం లోకల్ నుంచి గ్రౌండ్ నుంచి తీసుకోవాల్సి ఉంది. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రామారావు, ఫస్ట్ విచారణకు మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి కొంతమంది మాట్లాడడం ఏంటంటే, మిథున్ రెడ్డి విచారణకు వెళ్ళేటప్పుడు చాలా ధీమాగా కనిపించాడు, అసలు ఏమవుద్ది, ఇవేమి నిలిచేవి కాదు అన్నట్టుగా వెళ్ళాడు అని కొంతమంది మాట్లాడారు. అదేంటి, నిజమేనా, ఆ ధీమా కనపడిందా అనేది ఒకటి. తర్వాత విచారణ విశేషాలు ఏమన్నా తెలిసాయా? వెంకటకృష్ణ గారు ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి సిట్ కార్యాలయానికి వెళ్ళిన వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఒక అరగంట క్రితం వరకు కూడా సిట్ టీం అంతా కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసే హడావిడిలో ఉంది. అందువలన సిట్కి సంబంధించిన సీనియర్ అధికారులు ఎవరు కూడా, ఎస్పీలు కానీ లేకపోతే సిట్ చీఫ్గా ఉన్న రాజశేఖర్ బాబు కానీ, వీళ్ళెవరూ కూడా మిథున్ రెడ్డిని ఇంతవరకు విచారించలేదు. కేవలం సిఐలు డిఎస్పీల ఆధ్వర్యంలో ఒకే ఒక టీం మాత్రం ఆయన్ని కొన్ని ఎవిడెన్సులను దగ్గర పెట్టుకొని, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు కొంతమంది ఈ కేసులో 4 మొత్తం 164 స్టేట్మెంట్ న్యాయాధికారి ముందు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లను దగ్గర పెట్టుకొని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి నుంచి అసలు విచారణ ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. ఆయన్ని ఈరోజు నైట్కైనా లేకపోతే రేపు ఉదయానికైనా కూడా అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అరెస్ట్ చూపించిన దగ్గర నుంచి అధికారికంగా అక్కడి నుంచి 24 గంటల్లో కోర్టులో హాజరుపరుస్తారు యాజ్ పర్ యాక్ట్. బట్ ఆయన మాత్రం చాలా ధీమాగా, మీరు ఇందాక అన్న విషయం 100% వాస్తవం. ఆయన ఎయిర్పోర్ట్లోంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో కానీ, లేకపోతే అక్కడ మీడియాతో మాట్లాడిన సమయంలో కానీ, లేదా విజయవాడలో సిట్ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడిన సమయంలో కానీ చాలా ధీమాగా కనిపించారు. కావాలని టార్గెట్ చేస్తున్నారని, రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని, తమ కుటుంబాన్ని 2014 నుంచి 19 వరకు కూడా ఇదే ప్రభుత్వం టార్గెట్ చేసిందని, ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటాను అని కూడా ఆయన అందులో స్పష్టంగా చెప్పారు. పైగా అక్కడి నుంచి కూడా చాలా ధీమాగా కనిపించారు. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ధీమాగా కనిపించారు. కానీ ఇందాక సాయంత్రం 5 గంటల నుంచి మాత్రం వైసీపీ నేతల స్వరం మారింది. మిథున్ రెడ్డిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని చెప్పి కూడా వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే ఛార్జ్షీట్లో కూడా ఈరోజు మాత్రం ఎక్కడా కూడా మిథున్ రెడ్డి పాత్ర గురించి మాత్రం పేర్కొనలేదు. ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించిన దర్యాప్తు నివేదిక ఇందులో పొందుపరిస్తే ఆయనకి రేపు సోమవారం బెయిల్కి అప్లై చేస్తే వెంటనే వచ్చే అవకాశం